అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం పరిస్థితి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందన్న వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గులాబీ పార్టీ టార్గెట్గా అధికార పక్షం చేసిన విమర్శలు ఏకపక్షంగా జనంలోకి వెళ్లడంతో తిప్పికొట్టలేని దుస్థితి ఏర్పడింది. శాసనసభను బహిష్కరించి తప్పు చేశామేమో అన్న పశ్చాత్తాప భావం బీఆర్ఎస్లో బలపడుతోంది. ఈ విషయంలో పార్టీ నాయకత్వంపై ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్నారా? సభలో ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే అవకాశాన్ని కోల్పోయామని మదనపడుతున్నారా? సమావేశాలను బహిష్కరించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్న బీఆర్ఎస్ ఎల్పీ ఆ తర్వాత మౌనంగా ఎందుకుంది? ఎవరైనా ఆవేశంతో తీసుకునే నిర్ణయాల ప్రభావం తర్వాత తెలుస్తుంది. అది తప్పని తేలితే లెంపలేసుకున్నంత పని చేస్తారు. రాజకీయ నేతలకైనా జనానికైనా ఇది పెద్ద సమస్య అవుతుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వలేదన్న ఆవేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఆ తర్వాత తమకు జరుగుతున్న నష్టమేంటో బీఆర్ఎస్ ఎల్పీకి తెలిసి వస్తోంది. దీంతో తప్పు చేసి పప్పులో కాలేశామన్న పశ్చాత్తాప భావంతో కారు పార్టీ ఎమ్మెల్యేలు కొమిలిపోతున్నారు. సభలో జరుగుతున్న చర్చాంశం ఏకపక్షంగా జనంలోకి వెళుతుంటే కౌంటర్ ఇవ్వలేకపోతున్నామనే ఆవేదన, బాధ గులాబీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. సభలో ఉంటే ఎంతో కొంత రచ్చ చేసేవారిమి కదా అన్న ధోరణి కనిపిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులు, సాగునీటి వనరులపై ఈ నెల 3న సభలో చర్చ జరిగింది. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఎండగట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 550 టీఎంసీలకు పైగా వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి ద్రోహం చేసిందన్న వాదాన్ని ఉత్తమ్ వినిపించారు. ఇది జీవితంలో సరిదిద్దుకోలేని తప్పని, తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ పాలకులు ఏపీకి తాకట్టు పెట్టారని అధికార పక్షం దుయ్యబట్టడంతో ఆ సందేశం జనంలోకి బాగా వెళ్లింది. ఇక మాటల మాంత్రికుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాలను ప్రస్తావించి తనదైన శైలిలో బీఆర్ఎస్ ను ఎండగట్టి బండకేసి బాదినంత పనిచేశారు. దీంతో గులాబీ దళం రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిందా అని జనంలో చర్చ జరిగింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. శాసనసభ సమావేశాలను బహిష్కరించడంతో కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్న పశ్చాత్తాప భావం గులాబీ నేతల్లో కనిపిస్తోంది. సభలో ఉంటే ఎంతో కొంత సమయం ఇచ్చినా, పాలకపక్షం ప్రసంగాల మధ్య జోక్యం చేసుకున్నా తమ మెసేజ్ కూడా జనంలోకి వెళ్లేది కదా అంటూ ఇప్పుడు బాధపడుతున్నారు. అదేదో ముందు ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మనసులో అనుకునేవారు లేకపోలేదు. శాసనసభ సమావేశాలను బహిష్కరించి తప్పు చేశామని ఇప్పుడు లెంపలేసుకుంటే ప్రయోజనం ఏముంటుంది? బయట ఎంత గొంతు చించుకున్నా మీడియాలో పెద్దగా ప్రచారం రాదు. అదే సభలో ఉంటే వేరు. ఆవేశంలో ఈ లాజిక్ ను మిస్ అయి ఇప్పుడు గతం తలుచుకుని బాధపడుతున్నారు. సభలో ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్ గా ఈ నెల 4న బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు నీటి వాటాలు పంపకాలపై పీపీటీ ఇచ్చారు. కానీ ఇది అంతగా క్లిక్ అవ్వలేదు. సమావేశాలను బహిష్కరించడంతో ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం లేకుండా పోయిందని కారు పార్టీ శాసనసభ్యులు ఆవేదన వ్యక్తం చేయడాన్ని చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. సభలో మాట్లాడితే రికార్డెడ్ గా ఉంటాయి, కానీ బయట చెప్పిన దానికి అలాంటి అవకాశం లేదు. దీంతో ఈ నెల 5న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని ఫిర్యాదు చేసి వెళ్లిపోయారు. ఇలాంటి కంప్లైంట్స్ తో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో కారు పార్టీ నేతలకు తెలియని విషయం కాదు. ఏదో కడుపు మంట చల్లార్చుకోవటం మినహా చేయగలిగిందేమీ లేదు. ఇక జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని తప్పుపట్టారు. భేటీని బాయ్కాట్ చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు ప్లాన్ ఇవ్వలేదు. దీంతో వారంతా తెలంగాణ భవన్ కే పరిమితం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకత్వం కాలయాపన చేస్తోందని కారు పార్టీ శాసనసభ్యులు లోలోపల కసుబుస్సులాడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ శాసనసభ్యులు సభకు హాజరైతే తాము మాత్రం తెలంగాణ భవన్ కే పరిమితం అయ్యావన్న బాధ ఎమ్మెల్యేల్లో కనిపించింది. పరిస్థితి ఇలానే ఉంటే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు తమ నియోజకవర్గాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని పలువురు గులాబీ శాసనసభ్యులు భావించి సమాచారంతో సిద్ధమయ్యారు.
కానీ సమావేశాలను బహిష్కరించడంతో అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన, అసంతృప్తి పార్టీ ఎమ్మెల్యేల్లో ఉంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పార్టీ నాయకత్వం ఏ విధంగా బుజ్జగిస్తుందో చూడాలి మరి.